రామరెడ్డి అల్లూరి, మీ మాటలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినాలి సార్, సిగ్గు వస్తుంది వారికి. సిగ్గస్తే గిట్టెట్లుంటారు? సిగ్గున్నది వాళ్ళకి ఏమన్నా? సిగ్గస్తే ఇట్లా ఎందుకు ఆలోచించిస్తారు? ఇంకా ఇంత డిలే ఎందుకు చేస్తారు? ఎప్పుడో చేద్దురు సిగ్గుంటే. ఇక్కడ ఒకసారి చూడండి, ఆ 4 పథకాలు ఆగినట్టే. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్. కోడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారా? 3 రోజులకే పరిమితమైన హడావుడి, ఏడాదంతా వరుసగా ఎన్నికలే. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రారంభించిన 3 రోజులకే ఆ పథకాలు మూలన పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి తూతు మంత్రంగా పథకాలను ప్రారంభించిన రేవంత్ సర్కారు అమలుకు ముందే కోడ్ వంకతో వాటిని పక్కన పెట్టేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలు ఉండడంతో ఆ పథకాలు ఇప్పట్లో అమలయ్యే అవకాశమే లేదన్న చర్చ జరుగుతోంది. రైతు భరోసా పథకం అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆది నుంచి అన్నదాతలను మోసగిస్తుందంటే అసెంబ్లీ. ఇక ఈ ఎన్నికల గురించి ఇప్పుడు చూడండి ఒకసారి. ఎక్కడ పోయిందా ఈ పెన్ను? ఎక్కడ పోయింది? ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఇగో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫస్ట్. దీని తర్వాత వెంటనే రెండవది ఏంటి? సర్పంచ్ ఎన్నికలు, అంటే పంచాయతీ ఎన్నికలు. సర్పంచ్ అట్లే ఇక వార్డు మెంబర్లు అంటే అదే అంతా కలిపేది. సర్పంచ్ ఎన్నికలు ఇక్కడ రెండవది. మూడవది వచ్చేసి పార్టీ సింబల్ మీద చేసుకునే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. జడ్పీటీసీ అట్లే ఇక జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, ఇదంతా కూడా ఆన్లైనే వస్తుంది. ఇక్కడికి వస్తే ఇంకా మిగిలింది ఇక్కడ ఇప్పుడు మొన్ననే మున్సిపాలిటీలు అయిపోయినాయి కదా, మున్సిపాలిటీల పదవీ కాలం అయిపోయింది కదా. సో ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు వస్తాయి. ఇక చూడరు, ఇక ఎన్నికలు. ఇక మళ్ళా వీళ్ళు ఏడైనా దొరుకుతారు. నేను అందుకే అంటా ఉన్నా, ఈ సంవత్సరంలో వీళ్ళకి ఇది చెప్పకపోతే చూపెట్టకపోతే మనం బయటపడం. ఇది అయిపోయాక కార్పొరేషన్, జిహెచ్ఎంసీ అంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి, బట్ అన్ని కార్పొరేషన్లు, వరంగల్ అయినా కరీంనగర్ అయినా ఏదైనా సరే కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికలు ఇక దీని తర్వాత ఫైనల్గా జరగాల్సిన ఈ గ్రామాలల్లో మన సొసైటీల ఎన్నికలు. ఈ సొసైటీల ఎన్నికలు ఉంటాయి కదా, ఈ సొసైటీల ఎన్నికలు అవుతాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఈ ఎలక్షన్ కోడ్లా ఏదన్నా జరుగుతుందా అనే అనుమానం వస్తుంది. ఇక అసలు రైతు బంధు వాడుతుందా? రుణమాఫీ 5వ విడత సాధ్యమవుతుందా? మరి ఆ సన్నాసులేమో మార్చి లోపల ఖచ్చితంగా షెడ్యూల్ రిలీజ్ చేస్తామంటారు. మరి కడితే పైసలు పడతాయా? మళ్ళీ సంవత్సరం తర్వాత పడతాయా అనేది ఎంత పెద్ద ప్రశ్న మనం ముందర పెట్టిరు చూడరు. దీనికి మరి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా? ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న పథకం కాబట్టి కంటిన్యూగా వేసుకోవచ్చు అని చెప్పి కంటిన్యూ చేస్తారా? ఈ ఎలక్షన్స్ ఏం పెద్ద ప్రభావం చూపెట్టాయి. ఇవేమీ శాసనసభ ఎన్నికలు కాదు కదా, లోకల్ బాడీ ఎలక్షన్సే కదా అని చెప్పి ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మరి అందుకోసం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం వల్లనే వీళ్ళు మార్చి 31 పెట్టుకున్నారు అనేది కూడా ఇక్కడ క్లారిటీ తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు ఈ క్యాబినెట్ మీటింగ్లా ఈ మధ్యలో ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే కౌంటర్లను బట్టి మనకు క్లారిటీ వస్తుంది.